హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను గుడ్లు పొరటు వేస్తున్నాను నా స్టైల్లో. ఓకేనా? దానికి ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను. అంటే ఒక ఎగ్కి ఒక ఉల్లిపాయ చొప్పున 5 ఆనియన్స్ తీసుకున్నాను. తర్వాత ఒక 7 పచ్చిమిర్చి. ఇవి చిన్నవే కానీ కొంచెం కారంగా ఉన్నాయని చెప్పేసి నేను 7 తీసుకున్నాను. అంటే 7 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఓకేనా? వీటిని ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి చూపిస్తాను. ఓకే? ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలాగా క్లీన్ చేసి నీట్గా తరిగేసి పెట్టాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని డిష్ పెట్టుకొని ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఇది నా స్టైలు. ఇది కొంచెం డ్రై అయిన తర్వాత అప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం తాల్సీలో ఆయిల్ వేసుకుని ఆయిల్లోనూ మనం కట్ చేసి పెట్టుకున్న 5 ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని వేయిద్దాము. అవి ఫస్ట్ అయితే మాత్రం మనం పసుపు వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేయడం వల్ల ఆ ఎగ్ స్మెల్ రాదు, కర్రీ అస్సలు కొంచెం కూడా స్మెల్ రాదు. అందుకని పసుపు తప్పనిసరిగా వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు కూడా మూత పెట్టకుండా ఉడికించాలి. ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే మనకి గుడ్లు పొరడు అస్సలు స్మెల్ అనేదే రాదు. ఓకేనా? ఇప్పుడు పసుపు వేస్తున్నాను చూడండి. ఒక 1/2 స్పూన్ పసుపు అయితే సరిపోతుంది ఈ కర్రీకి. పసుపు కూడా మరీ ఎక్కువ వాడకూడదు, దానికి తగినంత మాత్రంగానే వేసుకోవాలి. తర్వాత చూడండి, పసుపు వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. వేసుకొని మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆనియన్స్ మూత పెట్టి ఉడికిస్తే ఏమవుద్దంటే కర్రీ ఆనియన్ స్మెల్ పట్టేసి కొంచెం చాలామందికి ఇష్టం ఉండదు అన్నమాట. అందుకని ఇలాగ ఓపెన్గా కాస్త ఉప్పు వేసి ఉడికించుకుంటే ఆనియన్ స్మెల్ కర్రీకి పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కర్రీ కొంచెం కలుపుదాము. కలిపేసి కాసేపు ఒక 5 మినిట్స్ అలాగా దాన్ని ఉడికిస్తే కొంచెం మెత్తబడిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం. ఓకేనా? మూత మాత్రం పెట్టకుండా ఉడికించాలి, అది గుర్తుపెట్టుకోండి. ఆనియన్ స్మెల్ కర్రీకి పట్టకుండా ఉండాలంటే చక్కగా మూత లేకుండా ఉడికించాలి, అది మాత్రం మర్చిపోవద్దు. మీ దగ్గర కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పు వేసుకోవచ్చు. నా దగ్గర కళ్ళుప్పు అయిపోయింది, అందుకని సాల్ట్ వేస్తాను. కర్రీకి సరిపడా మొత్తం వేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు కొంతసేపు ఇలాగా మగ్గనిద్దాం. అయినంత వరకు ఉల్లిపాయలు ఇలాగ ఓపెన్గా ఉంచి మగ్గించుకోవడమే బెటర్. లేకపోతే ఏమవుద్దంటే ఉల్లిపాయలు స్మెల్ కర్రీలో ఉండిపోద్ది. చాలామందికి ఉల్లిపాయల స్మెల్ ఉన్న కర్రీ నచ్చదు అనమాట. అందుకని ఇలా ఓపెన్గా పెట్టుకుని ఉడికించుకుంటే ఆ స్మెల్ కాస్త తగ్గుతుంది. ఇంకొక 2 మినిట్స్ ఉడికిద్దాం. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ బ్రేక్ చేసి వేసుకుని వెంటనే కదపకూడదు, కొంచెంసేపు ఆగాలి. ఇలాగా లెక్క ప్రకారం అంటే ఎన్ని గుడ్లకి ఎన్ని ఉల్లిపాయలు అనే లెక్క ప్రకారం వేసుకుంటే ఉల్లిపాయలు ఎక్కువైనవి లేకపోతే తక్కువైనవి అనే ప్రాబ్లం రాదన్నమాట.
ఈ కుట్టిన గుల్లలన్నీ నేను మొక్కలకి వేస్తాను. రోజు గులాబీ మొక్కలు ఉంటాయి కదా, వాటికి వేస్తాను. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఒక నిమిషం మూత పెట్టేసి అలా ఉంచుదాం. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఒక 5 minutes అలా ఉంచిన తర్వాత మిగతా ప్రొసీజర్ చూద్దాం. ఇప్పుడు ఒక 5 minutes అయింది కదా, ఇలా అయ్యింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని కదుపుదాం. ఇలా అడుగులు ఉల్లిపాయలు ఉండటం వల్ల ఇది మాడదు ఎగ్. ఇది ప్యూర్లీ నా స్టైల్ అండి. తప్పనిసరిగా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం. తర్వాత ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు చేసినా కూడా చాలా ఇష్టపడతారు. చాలా బాగా చేశారండి అని చెప్పి అంటారు. అందుకని ఈ స్టైల్లో మీరు కూడా చేసి చూడండి ఒకసారి. ఈ టైంలో మనం కారం కూడా వేసేసుకుందాం. ఇప్పుడు 3 వంతులు ఉల్లిపాయలు ఉడికిపోయినాయి కదా, కారం కూడా వేసుకుందాం. దీనిలో పచ్చిమిరపకాయల కారం కంటే కూడా కూర కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది. 2 స్పూన్లు వేసాను. అంటే నా లెక్కకి ఇవి సరిపోవచ్చు. మరి ఒకసారి కలిపి చూద్దాము. చాలకపోతే మళ్ళీ కొద్దిగా వేద్దాం. సరిపోవచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. రైస్లో చాలా బాగుంటుంది, చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టి 2 నిమిషాలు అయిన తర్వాత మరి దీనిలో వాటర్ వేసుకుందాం. చూడండి, ఈ ప్రొసీజర్ అంతా కూడా నేను ఇక్కడ చూడండి హైలోనే చేస్తున్నాను. ఎక్కడ సిమ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. కారం కూడా కరెక్ట్గా సరిపోయింది. అసలు మనకి ఏమాత్రం తక్కువ అవ్వలేదు. అంటే 5 eggsకి 2 full స్పూన్ల కారం సరిపోయింది. ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకుని, అంటే గ్లాస్ అని కాదు, మనం వేసుకున్న ఎగ్స్ ఇదంతా మునిగే వరకు వేసుకుంటే చాలు. కరెక్ట్గా ఉడికి ఎగిరిపోయి చక్కగా ఉంటుంది. అసలు మీరు ఈ కర్రీ ఎలా చేస్తే రైస్ ఎక్స్ట్రా వండాల్సి వస్తుంది, అంత రుచిగా ఉంటుంది. చాలామంది ఎగ్ పొరట అనేసరికి మళ్ళీ ఇలా నీళ్లు పోసి ఉడికించరు. మామూలుగా అది అలాగా కొంచెం పచ్చి వాసన వస్తుంది, పచ్చి పచ్చిగా ఉంటుంది. అది బాగుండదు. చాలామందికి ఆ విషయం తెలుసో తెలీదు, కానీ ఇలా ఉడికించింది ఒకసారి చూడండి. రుచికి రుచి ఉంటుంది, ఎగ్ స్మెల్ రాదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా మనం చూడండి, నేను కరెక్ట్గా చెప్పాను కదా, మనం వేసిన ఈ పదార్థం మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. మీరు ఎన్ని ఎగ్స్ తీసుకుంటే అవన్నీ మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఇలాగ సమానంగా వచ్చేలాగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఎగిరిపోయే వరకు మనం హైలోనే పెట్టి ఉడికించుకుందాం. ఓకే, చూడండి, మనం వేసిన వాటర్ 10 నిమిషాలు అయింది, అయినా ఇంకా ఎగరలేదు. ఇలా ఇంకా అడుగు నుంచి చూసారా, ఆ వాటర్ అంతా ఎగిరిపోయి చక్కగా ఇది బాగా దగ్గరికి వచ్చేయాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి కర్రీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పూర్తిగా ఎగిరిన తర్వాత మీకు చూపిస్తాను. ఇంతవరకు వచ్చిన తర్వాత చూడండి మీరు, ఇది ఇప్పటి వరకు హైలోనే ఉంది. ఎక్కడ మనం సిమ్ కానీ మీడియం కానీ పెట్టక్కర్లేదు ఈ కర్రీకి. ఇప్పుడు మాత్రం ఇలా దగ్గరికి వస్తుంది అనే టైంకి ఒకసారి కదిపి చూసుకోవాలి. ఎందుకంటే మనకు అడుగున అంటుతుందేమో అనేది
ఒకసారి చెక్ చేసుకోవాలి అంతే. ఇంకెక్కడ అంటట్లేదు కదా, ఇంకొక 2 నిమిషాలు ఉంచుదాం. ఇలాగ లాస్ట్న బాగా ఎగిరే టైంలో ఒకసారి మనం 2 మినిట్స్కి ఒకసారి ఇలాగ చెక్ చేసుకుంటే బాగా అడుగు అంటకుండా ఉండాలన్నమాట. అడుగు అంటిందంటే మళ్ళీ మాడి టేస్ట్ మారిపోద్ది. కాబట్టి ఖచ్చితంగా లాస్ట్కి వచ్చే టైంలో ఇలాగ ఒక్కొక్కసారి 2 నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకుని అడుగు అంటుతుందేమో చూసుకోవాలి. ఓకేనా? ఇదిగో ఇలాగా చిన్న చిన్న బుడగల్లో వస్తుంది కదా, అంటే ఇంకా ఒక 2 నిమిషాలకి కర్రీ కంప్లీట్ అయిపోతుందని మనకు అర్థమవుతుంది అన్నమాట. ఓకే, మళ్ళీ ఒక 2 మినిట్స్కి వచ్చి చూద్దాం. చూడండి, ఇలాగ ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. మళ్ళీ అడుగుని ఏమాత్రం వాటర్ లేదు అనుకున్న తర్వాత చూసారా, అసలు ఎక్కడ కొంచెం కూడా నీరు లేదు. ఈ టైంలో మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. ఓకే, ఎక్కడ వాటర్ లేదు అడుగున. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఎగ్ పట్టు రెడీ అవుతుంది. ఓకేనా? ఇది నా స్టైల్. మీరు ఒకసారి అస్సలు కొంచెం కూడా స్మెల్ ఉండదు. అంటే మనం ఎగ్తో చేసాము అనేందుకు కొంచెం కూడా స్మెల్ రాదనమాట, అంత బాగుంటుంది. ఓకే, మీకు ఇష్టమైతే పైన కొత్తిమీర చల్లుకోవచ్చు. ప్రస్తుతం నా దగ్గర లేదు కాబట్టి నేను చల్లట్లేదు. అయినా సరే కొత్తిమీర చల్లకపోయినా సరే ఏ మాత్రం ఎగ్ స్మెల్ రాదు. ఇది నాది హామీ. ఓకేనా? బాయ్. మన టెర్రస్ మీద మల్లెపూలు వస్తున్నాయి కదా, కొద్దిగా కోస్తున్నాను. అంటే పెద్దగా ఉన్న మొగ్గలన్నీ కోసేస్తున్నాను డైలీ. తర్వాత పచ్చిమిర్చి అవి కూడా చాలా ఎక్కువ పూత పిండి చాలా వచ్చేసింది, అది కూడా చూపిస్తాను మీకు. ఖచ్చితంగా పాదులకి టైం టు టైం చూసుకుంటూ మనం ఇలాగా ఆధారం అయితే ఇవ్వాలి. అంటే ఏ తీగని ఎటు మళ్ళించాలి అనేది కంపల్సరీ చూసుకుంటే మనకి పాదులు చాలా చక్కగా టీల్డ్ ఇస్తాయి అన్నమాట. ఇలా చూడండి, ఇక్కడ కాయ వచ్చింది కర్బూజా. చూడండి ఎంత పూత వచ్చిందో. చాలా పూత వచ్చింది.